నమస్కారం అండి. మన ఇంట్లో పెద్ద మనుషులు కానీ ముసలి వాళ్ళు కానీ పడిపోయి ఫ్రాక్చర్స్ అవ్వడం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అవి ప్రివెంట్ చేయొచ్చు. మనకు ఒక్కసారి ఓల్డ్ ఏజ్లో ఫ్రాక్చర్ అయితే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా చాలా డిఫికల్ట్. సో వీటిని ఎలా ప్రివెంట్ చేయాలి అని కొన్ని చిట్కాలు మీకు చెప్తాను. ఒకటి, వాళ్ళకి కొంచెం మనం వాకింగ్ చేస్తానికి లేకపోతే మైల్డ్ ఎక్సర్సైజ్ చేస్తానికి ఎంకరేజ్ చేయాలి. దాంతో కొంచెం మజిల్ స్ట్రెంగ్త్తో వాళ్ళకి బ్యాలెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చే మెడికేషన్స్లో ఓల్డ్ ఏజ్ అన్నాక రెగ్యులర్ మెడికేషన్స్ తీసుకుంటారు. వాళ్ళకి ఇచ్చే మెడికేషన్స్లో కొంచెం డ్రౌజీనెస్ రాకుండా ఉండే మెడికేషన్స్ చూసుకోవాలి మనం. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఐ చెకప్ చేయించాలి. వాళ్ళకి కళ్ళు సరిగ్గా కనబడుతున్నాయా, అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కళ్ళజోడు ఇవ్వడము అలాంటివి చూసుకోవాలి. చాలా మటుకు ఫ్రాక్చర్స్ రాత్రి లేచి బాత్రూమ్ పోయేటప్పుడు స్లిప్ అయి పడడము అలాంటివి ఉంటాయి. వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళే దారిలో ఏం అడ్డం లేకుండా కొంచెం పెట్టడము, లైట్స్ ఆన్ ఉండడం అలాంటివి చూసుకోవాలి. అండ్ నాన్ స్లిప్పరీ చెప్పుల్స్, నాన్ స్లిప్పరీ మ్యాట్స్, కమోడ్స్ ఉన్నప్పుడు కొంచెం హై చైర్ కమోడ్, లేకపోతే బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఒక కుర్చీ వేయడము, కుర్చీలో కూర్చొని స్నానం చేయడము, ఇలాంటి కొన్ని చిన్న చిన్న మనం తేడాలు తీసుకొస్తే ఇంట్లో ఇలాంటి ఫాల్స్ మనల్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ సపోజ్ తనకి నడవలేకపోతే ఒక క్రచ్ కానీ వాకర్ కానీ ఇచ్చి దాంతో పాటుగా నడవడము అలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.